నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణురాలైనటువంటి డాక్టర్ అను చౌదరి గారు. ఈ రోజు వాజినల్ ఇష్యూస్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విన్నారు వాజినల్ ఇష్యూస్. ఈ మధ్య కాదు, చాలా రోజులుగా వినిపిస్తున్న పదమే. సర్వసాధారణంగా ఇదేంటంటే డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో వస్తుంది అంటారు. కాకపోతే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే పెళ్లి కాని వారికి కూడా వస్తుంది అని. అది అపోహేనా, వాస్తవం అంటారా? అసలు ఏంటి ఈ సమస్య, ఏంటి దీన్ని ఎలా అధిగమించాలో తెలియజేయాలి. ఓకే. సో, ఈ వజనా ఇష్యూస్ అనేది చాలా మంది లేడీస్‌లో ఉంది. బట్ ఇదేంటంటే వాళ్ళు పబ్లికల్లీ వచ్చి వాళ్ళు ఫేస్ టు ఫేస్ చూయించి సెన్సిటివ్ టాపిక్ వల్ల సెన్సిటివ్ టాపిక్ అండ్ ఇది పర్సనల్ ఇష్యూకి సంబంధించింది కాబట్టి ఎవరు ఓపెన్ అప్ అవ్వలేరు. ఓకే. అండ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా Hmm. లేదు అంటే నార్మల్ డెలివరీస్ అయినా కూడా ఈ వాజినల్ లూజ్ అనేది కామన్ థింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ లో ఉంటది ఈ ప్రాబ్లం. అయితే చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. సో చిన్న పిల్లల్లో ఏంటి అంటే వాళ్ళకి బై బర్త్ నుంచి గుడ్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడం ఓకే. అండ్ లైక్ వాళ్ళని చాలా గారాబంగా పెంచుకోవడం, ఒకే రూమ్స్ లో ఉంచి వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వీళ్ళకి అక్కడ ఉండే ఆ పెల్విక్ మజిల్స్ ఏవైతే ఉంటాయో సో ఈ మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ రావడం, లేదంటే మజిల్ డెలికేట్ గా ఉండడం. సో ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది చిన్నపిల్లలు. అండ్ పెద్దవాళ్ళని చూసుకుంటే ఈ వజనల్ ఇష్యూస్ వల్ల డివోర్స్ తీసుకోవడం ఫస్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడం, పర్సనల్ లైఫ్ వీళ్ళు ఎంజాయ్ చేయలేకపోవడం. సో నీ బాడీ పార్ట్స్ ఇలా ఉంది, దట్స్ వై ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ టు యూ అని చెప్పి వాళ్ళు వీళ్ళకి చెప్పడం. అవును, ఇలాంటి కేసులు చాలా విన్నాం. చాలా కానీ అది దానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే యాక్చువల్లీ ఇక్కడ మేల్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ తన వల్లనే తన బాడీ అలా అయిపోయింది అని అతను తెలుసుకోవాలి, అర్థం అంటే చేసుకుంటే. తనకి వారసులు రావడానికే కదా సో ఇదంతా జరిగింది. సో ఈ ప్రాపర్ వేలో ఏమవుతుంది అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు అది ఆటోమేటిక్ గా లూజ్ అయిపోతుంది, వీక్ అయిపోద్ది అక్కడ మజిల్. మళ్ళీ వాళ్ళు ఇంకొక జన్మనెత్తాలి ఆఫ్టర్ డెలివరీ. వాళ్ళు మళ్ళీ ఆ బాడీ అంతా కూడా మళ్ళీ అగైన్ వాళ్ళు పికప్ చేసుకోవాలి. అండ్ గుడ్ న్యూట్రిషన్ ని వీళ్ళు తీసుకోవాలి. వీక్ అయ్యి లూజ్ అయిన మజిల్ ని మళ్ళీ వీళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ పెల్విక్ మజిల్ అంతా కూడా కరెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఎక్సర్సైజెస్ అనేవి ఫాలో అప్ చేసుకోవాలి. మళ్ళీ పుట్టిన పిల్లల్ని వీళ్ళు క్యారీ చేసుకుంటూ రావాలి. సేమ్ అదే లైఫ్ ని హస్బెండ్ తో క్యారీ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. అంటే కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇష్యూ ఎందువల్ల వచ్చింది, సో దానికి మనం ఏం చెయ్యాలి అని మినిమం ఆ అవేర్నెస్ అనేది మేల్లో ఉండాలి ఫస్ట్. బట్ అమ్మాయి కూడా చెప్పడానికి ట్రై చేయాలి. ఇదేంటంటే ఇది ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సిగ్గుపడవలసిన అవగాహన లోపం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవి బయటకు వచ్చేసి డిస్కషన్ జరగదు ఎక్కడ. అండ్ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి పెద్ద ఎవరు దీన్ని టచ్ చేయరు. సో అవగాహన లోపం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయేమో అని. ఏంటంటే అండర్స్టాండింగ్ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. మినిమం కొంచెం తెలిసిన అబ్బాయిలు అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎక్కడ దాకా ఎందుకు, చాలా మంది అబ్బాయిలు ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వైఫ్ కి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఓకే హీఈస్ గుడ్ పర్సన్, భార్య బాధను అర్థం చేసుకొని తనే సపోర్టివ్ గా ఉంటున్నాడు, కేర్ చేస్తున్నాడు అని బాగుంటది. అంటే చాలా మంది ఆడవాళ్ళు ఫోన్లు చేసి ఏడుస్తుంటారు, మ్యామ్ నా ప్రాబ్లం ఇది, సో నా హస్బెండ్ యాస్క్డ్ డివోర్స్, నాకు డివోర్స్ అడుగుతున్నాడు, నాకు కిడ్స్ ఉన్నారు, సో నేనేం చెయ్యాలి అని. ఇంకా ఫోన్ ఎత్తితే మనం లిఫ్ట్ చేస్తే ఇంకా ఏడుపులు ఉంటాయి. అంటే సో దానికి ఎందుకమ్మా, సో అండ్ సో మనకి మెడిసిన్ ఉంటుంది, ఇది వాడుకో, నువ్వు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకో, కొంచెం చిన్నపాటి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్తే ఓకే వాళ్ళు అది ఫాలో అప్ చేసుకుంటారు. వాళ్ళకి చాలా మందికి ఆ లూజ్నెస్ అనేది తగ్గిపోయి తిరిగి సెట్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ద 3 months కోర్స్. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళకు ఉండే లూజినెస్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఆయుర్వేదంలో 3 months 3 or 4 months ఉంటది. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళకు ఉండే ఆ గ్యాప్స్ ని బట్టి ఉంటుంది మనకి. దీనికి ఎక్కువ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా ఉంది, చాలా మంది వస్తారు. అంటే అవగాహనతో వస్తున్నారు ఆయుర్వేదం.
వస్తారు, ఓపెన్ గా అన్ని చెప్తారు. సో ఇది వాడుకొని ఇది అని చెప్తే ఫాలో అప్ చేసుకుంటారు. హస్బెండ్ తో వస్తే సో తనకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. అప్పటి నుంచి అతను కూడా ఆ అమ్మాయి కోఆపరేట్ చేస్తాడు. ఫ్యామిలీస్ చాలా వరకు ఈ ఇష్యూ వల్ల డివోర్స్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం మేము కొంతమంది గైనిక్ డాక్టర్స్, కొంచెం ఆయుర్వేద వాళ్ళము ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే సో అవేర్నెస్ వచ్చి కొంచెం అక్కడ ఉన్న మిస్టేక్ ఏంటి అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ అది జస్ట్ చూడడానికి చిన్న మిస్టేక్, అది చిన్న ప్రాబ్లమ్. ఆ ఇష్యూ అనేది ఇంపార్టెంట్. హెల్త్ ఇష్యూ చాలా చిన్నది, బట్ దాని వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వీటికి సర్జరీలు కానీ సర్జరీస్ కూడా ఉంటాయి, బట్ ఐ డోంట్ నో సర్జరీ. నేను ఆయుర్వేద కాబట్టి నా సర్జరీ లేకుండానే చేస్తాం. మేము సర్జరీ లేకుండా న్యాచురల్ వేలోనే దీనికి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ వీళ్ళకి ఫస్ట్ మనం ఏం చెప్తాము అంటే కెగిల్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ లేడీస్ కనుక డైలీ ఒక 10 to 20 minutes ఫాలో అప్ చేసుకుంటే ఏవైతే మనకి ఈ సైడ్ లో ఉంటాయో మజిల్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో అలా ఆ మజిల్ స్ట్రాంగ్ అయినప్పుడు వీళ్ళకి ఈ లూజ్నెస్ అనేది మొత్తం పోతూ ఉంటుంది డే బై డే. అండ్ ఆ పెల్విక్ మజిల్స్ కూడా గ్యాప్ అనేది తగ్గిపోతుంది. మరి ఈ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవడం అనేది 100% ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా. అంటే డిపెండ్ ఆన్ పేషెంట్ లేకపోతే ఏంటి అంటే పేషెంట్ మనం ఇచ్చినవి తీసుకోవాలి. మెడికేషన్ అనేది అంటే మెడికేషన్ అంటే మనం ఏదో ఇవ్వము, ఆయుర్వేదంలోనే అవి కూడా ఏంటో చెప్తాను. అవి లైక్ అశ్వగంధ, శతావరి. సో శతావరి అనేది మనకి లేడీస్ కి హార్మోన్స్ యాక్టివేట్ చేయడంలోను అండ్ లైక్ పీరియడ్స్ రెగ్యులేట్ చేయడంలోను సో అన్నిటికీ ఉపయోగపడుతుంది. మజిల్ ని స్ట్రాంగ్ చేయడంలోను. అండ్ సుగంధ పాల వేర్ల చూర్ణం అనేది. సో ఇది కూడా మనకి లైక్ చాలా మంచిది లేడీస్ కి, మజిల్ స్ట్రాంగ్ చేయడానికి, వజనల్ టిష్యూస్ అనేవి యాక్టివ్ గా ఉండడానికి. సో వాటికి యూజ్ అవుతుంది. అశ్వగంధ అనేది ఇంకా అన్ని డిసీజ్ కి యూస్ఫుల్. మనకి పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే అంటారు. సో ఆ పెన్నేరు గడ్డ అంటే అశ్వగంధ అనేది. సో అశ్వగంధ లేకుండా ఏ మెడిసిన్ కూడా మేము ఆయుర్వేదాలో యూజ్ చేయం. సో ఈ 3 కాంబినేషన్ లో మేము వీళ్ళకి పౌడర్స్ లాంటివి ప్రిపేర్ చేస్తాము. అండ్ దట్టు కొన్ని ఆయుర్వేదిక్ ఆయిల్స్ కూడా వీళ్ళకి ఆ ప్రాబ్లం కి ఇస్తాము. సో ఆ రెండింటి కాంబినేషన్ వాడుకుంటూ చెప్పాను కదా. సో ఆ కెగిల్ అనే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం మెడిటేషన్ అలాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. సో ఇక్కడ అవగాహన అనేది ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టాపిక్ ని బయటకు తీసుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. అఫ్ కోర్స్ సెన్సిటివ్ అయినా సరే. సో ఫస్ట్ అవగాహన లోపం వల్లే చాలా సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటి విషయాల్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. కాబట్టి మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఆయుర్వేదంలో చాలా బెటర్ రెమెడీస్ ఉన్నాయి వితౌట్ సర్జరీ. సో మీరు ఆరోగ్యంగా ఉండండి, దీని మీద అవేర్నెస్ పెంచుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాగా వివరించారు చక్కగా. థ్యాంక్ యూ. ఓకే.